అగ్రిగోల్డ్ అతిపెద్ద స్కామ్ అని హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. ఈ స్కామ్ లో ప్రతిపాటి పుల్లారావు చీమలాంటి వారని అన్నారాయన. అగ్రిగోల్డ్ డైరెక్టర్ దినకరన్ దగ్గర నుంచి మంత్రి భార్య భూముల కొనుగోలు చేశారని ఆరోపించారు జగన్. ఆధారాలు చూపిస్తామంటే అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వలేదని అన్నారాయన. టోపీ పెట్టి వేల కోట్లను మింగేసే అతిపెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ లో పుల్లారావు గారు అనే వ్యక్తి ఒక చిన్న చీమ లాంటి వాడు. ఇతని మాదిరిగానే ఉన్న ఇంకా చాలా మంది పెద్ద మనుషులు పేర్లు బయటికి రావాలి. ఇక్కడ కర్మ ఏమిటనంటే పుల్లారావు గారి దగ్గర నుంచి హాయ్లాండ్ అయితే ఎందుకు ఆక్షన్ చేయడం లేదో ఎవరికి తెలియడంలా, యారాడలో 116 ఎకరాల రిసార్ట్స్ ప్రైమ్ ప్రాపర్టీ ఎందుకు ఆక్షన్ చేయడం లేదో ఎవరికి తెలియడంలా, అటహుతే అతిహోయ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు ఆక్షన్లోకి రావడం లేదో ఎవడు చెప్పడు. ఎంపీలు హస్తం ఉందని, చంద్రబాబు నాయుడు గారి కొడుకు హస్తం ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు రావడం లేదు ఈ ఆక్షన్లోకి? 1.5 సంవత్సరం అయిపోయింది. అగ్రిగోల్డ్ బాధితులు 16 కోట్లు మాత్రమే 1.5 సంవత్సరంగా వాళ్ళకు వచ్చింది. 16 కోట్లు మాత్రమే. వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు? ప్రతిపాటి పుల్లారావు గారి భార్యకు భూములు అమ్మిన వ్యక్తి, ఆయన పేరు ఉదయ్ దినకరన్. ఈ ఉదయ్ దినకరన్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. 5వ తారీఖు నుంచి 19వ తారీఖు ఇదే హాయ్లాండ్ లో ఎక్కడైతే రేట్ జరిగిందో అదే హాయ్లాండ్ లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ ప్రతిపాటి పుల్లారావు గారికి భూములు అమ్మినాడు తక్కువ రేటుకు. అంటే ఏదో లంచం ఇస్తా ఉన్నట్టుగా, లంచం తీసుకుంటా ఉన్నట్టుగా. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరగాల.